రెడ్డితో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. వైసీపీ కుట్రలు భరించలేకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని కోటంరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వేమిరెడ్డి కృషి చేశారని అన్నారు. వైసీపీ గెలుపునకు పాటుపడిన వేమిరెడ్డికి అవమానాలే దక్కాయని విమర్శించారు. వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని కోటంరెడ్డి చెప్పారు. ప్రభాకర్ రెడ్డిని వైసీపీ నుంచి పంపించేందుకు ఆ పార్టీ నేతలే పొగబెట్టారని అన్నారు. నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా, మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి, అందరం కలిసి పనిచేస్తాం, సమన్వయం చేసుకుంటామంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థులు చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసు అంగీకరించారు. అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. ఎందుకు మార్చారయ్య అంటే వెంటనే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు. ఏమని? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు. ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా, వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ గౌరవించిన